అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలోని సబ్స్టేషన్లో 1,14,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 MVA ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ప్రారంభించారు. విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి ఇది దోహదం చేస్తుందన్నారు. గుడిమూల, గుడిమెల్లంక, శంకరగుప్తంలో సబ్స్టేషన్ల కోసం చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్ సరఫరా మెరుగుపడితే మంచినీటి సమస్య కూడా తీరుతుందన్నారు. ఫెసిలిటీ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము, అది మనకు అందుబాటులోకి రాదు. దీన్ని అధిగమించాలి. తద్వారా మిగిలిన అన్ని కూడా అచీవ్ చేయడానికి మనకు అవకాశం. గతంలో లో వోల్టేజ్తో సఫర్ అయ్యారు. ఈరోజు చూసినట్టయితే రోజు రోజుకి వినియోగం పెరుగుతుంది. ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే రిక్వైర్మెంట్ కాదు, వినియోగం చూస్తే నిన్నటికి ఇవాళకి వినియోగం పెరుగుద్ది, ఇవాళకి రేపటికి వినియోగం పెరుగుద్ది. ఇట్లాగా ఏసీలని కంఫర్ట్స్, మనిషి కోరుకునే ప్రతి కంఫర్ట్, ఏసీ లేకపోతే ఫ్యాన్ లేకపోతే ఈ కుక్కర్లు, ఇవన్నీ కూడా వెహికల్స్, ఇంకా ఏం చెప్పినా కూడా అన్నీ కూడా విద్యుత్ శక్తి మీద ఆధారపడిన వస్తువులే. నిత్యావసర వస్తువులన్నీ కూడా కరెంటుతోనే నడిచే పరిస్థితి ఈరోజు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శక్తి సరైన క్వాలిటీ మనం తెచ్చుకోగలగాలి. ఇవన్నిటికి సొల్యూషన్. నేను మంచినీరు అని చెప్తూ ఉన్నాను. మంచినీరు ఇవ్వాలంటే కూడా ముందు నాకు కావాల్సింది పవర్. ఈ పవర్ సరిగ్గా నేను సప్లై లేకుండా చేసినట్టయితే నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. అందుకే ఈ రోజున కరెంట్ మన ఫెసిలిటీ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము, అది మనకు అందుబాటులోకి రాదు. దీన్ని అధిగమించాలి. తద్వారా మిగిలిన అన్ని కూడా అచీవ్ చేయడానికి మనకు